మెట్టు దిగని బండి పట్టు విడవని సిపి. ఒక మనిషి పరలోకాలకు పోతే మనము మన రాజకీయాలు చేస్తున్నామా? ఇవి లక్షణాలున్న రాజకీయాలా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. పాలిటిక్స్ ఆన్ ఏ ఫైర్, శవ రాజకీయాలు అని చెప్పి మాట్లాడతారు. ఇది ఎప్పుడైతే యాక్షన్ అవసరం ఉండే చూడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారిది, ఆయన ఎప్పుడన్నా వచ్చిండా ఆడ కెమెరాలు ఉంటాయి అని అనగానే సారు మేకప్ వేసుకొని వచ్చేసిండ్రు. మళ్ళీ దీన్ని డ్రామా అంటారా అన్నారా మేకప్ వేసుకొని వచ్చినప్పుడు? అన్నిట్లో పాకిస్తాన్ బంగ్లాదేశేనా? అన్నిట్లలో జై శ్రీరామేనా? అన్నిట్లలో రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి ఈ 3 డైలాగులు తప్ప వేరే ఏం మనకు రావా? ఆడ జరుగుతున్న ఘటన ఏంది, మీరు మాట్లాడుతున్న మాట ఏంది? ఇది కేవలం ఒక్క ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. కంప్లీట్ పొలిటికల్ సిస్టమే ఇట్లా పాడైంది. కెమెరా ముంగుట పాలిటిక్స్ చేసుడు. ఆర్టీసీ పంచాయతీ ఏదైతే రియల్ ఇష్యూ ఉండే చూడు, దాని మీద బండి సంజయ్ పల్లెత్తు మాట మాట్లాడిండా? ఆర్టీసీ ఎంప్లాయీల డిమాండ్ మీద ఒక్కసారైనా మాట్లాడిండా? పెండింగ్ డ్యూస్ మీద మాట్లాడిండా? వాళ్ళకున్న జాబ్ ఇన్సెక్యూరిటీ మీద మాట్లాడిండా? ఫైనాన్షియల్ స్ట్రెస్ మీద మాట్లాడిండా? అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ మీద మాట్లాడిండా? మర్జర్ చేస్తానన్నారు ఆర్టీసీని గవర్నమెంట్లా, మళ్ళీ ఏడదాకా వచ్చింది అని చెప్పి పల్లెత్తు మాటనన్న మాట్లాడిండా? ఒక్క ఇష్యూ నన్న తీసుకునే పాపం చేసిండా? లాంగ్ స్టాండింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, దాని మీద మాట్లాడిండా? ప్రాబ్లమ్స్ అన్నీ పాతయే, రాజకీయమే కొత్తది బండి సంజయ్ అన్న. ఆయన అంతిమ యాత్రను అవమానించే యాత్ర చేసిరు మీ రాజకీయ నాయకులు అందరూ కలిసి, ఎస్పెషలీ మీరు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇదే ఆర్టీసీ సమ్మెల దురదృష్టపు ఘటనలు, వెలుగులు వచ్చిన కథనాలు కూడా నేను తీసుకున్నా కంప్లీట్గా. ఏముండే తెలుగు పేపర్లో, మెట్టు దిగని బండి పట్టు వీడని సిపి. బండి సంజయ్ గారి గురించి, మెట్టు దిగని బండి పట్టు వీడవని సిపి. ఏమైంది? ఆర్టీసీ కార్మికుడు అంత్యక్రియల్లో ఉద్రిక్తత. శుక్రవారం ఉదయం శంకర్ గౌడ్ మృతి. అల్లుడి గ్రామమైన ముత్తోజీపేటకు డెడ్ బాడీ తరలింపు. పరామర్శకు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకర్ డెడ్ బాడీ స్ట్రెచర్పై నర్సంపేట ఆర్టీసీ డిపోకు తరలించే ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు. మండు టెండలో హైవేపై 3 గంటల పాటు కేంద్ర మంత్రి ఆందోళన. బంధువుల ఆగ్రహంతో వెనుదిరిగిన సిపి. ముగిసిన అంత్యక్రియలు. అంతే కదా, ఎటకేలకు బంధువుల ఆగ్రహానికి గురైండ్రు. ఈ ఎపిసోడ్ మనకు ఏం నేర్పుతుంది తెలంగాణలో అంటే, నా దృష్టిలో కరెక్ట్గా చెప్పాలనంటే, ఒక మనిషి పరలోకాలకు పోతే మనము మన రాజకీయాలు చేస్తున్నామా? ఇవి లక్షణాలున్న రాజకీయాలా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. పాలిటిక్స్ ఆన్ ఏ ఫైర్, శవ రాజకీయాలు అని చెప్పి మాట్లాడతారు. ఇది ఎప్పుడైతే యాక్షన్ అవసరం ఉండే చూడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారిది, ఆయన ఎప్పుడన్నా వచ్చిండా ఆడ కెమెరాలు ఉంటాయి అని అనగానే సారు మేకప్ వేసుకొని వచ్చేసిండ్రు. మళ్ళీ దీన్ని డ్రామా అంటారా అన్నారా మేకప్ వేసుకొని వచ్చినప్పుడు? ఎందుకు, ఏమిటి, ఎలా అని చెప్పి మాట్లాడితే, నాకు తెలిసి నర్సంపేట డిపోట్లో ఆయన అన్నట్టు కదా, ఇది పాకిస్తానా బంగ్లాదేశ్ అని అన్నట్టు కదా. ఏడ పోతే మీకు అవే మాటలు వస్తాయా సంజయ్ అన్న? నాకు అర్థం కాదు. అన్నిట్లో పాకిస్తాన్ బంగ్లాదేశేనా? అన్నిట్లలో జై శ్రీరామేనా? అన్నిట్లలో రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి ఈ 3 డైలాగులు తప్ప వేరే ఏం మనకు రావా? ఆడ జరుగుతున్న ఘటన ఏంది, మీరు మాట్లాడుతున్న మాట ఏంది, మీకున్న పదవి ఏంది, మీకున్న సబ్జెక్ట్ ఏంది అనే దాని మీద క్లారిటీ ఉందా? మేము మాట్లాడితే మీ భజన పరులు ఏదో పెద్దగా మాట్లాడతారు, కానీ సబ్జెక్ట్ ఉందా? మీ రాజకీయాలు తిప్పి కొట్టబడుతున్నాయి, ప్రజలు ఆగ్రహపడుతున్నారు. మీ కెమెరా పాలిటిక్స్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతున్నది. మీ రాజకీయాలలో దమ్ లేదు, కేవలం ఏమన్నా ఉన్నది అని అంటే విమర్శ తట్టుకొని నాయకుడిలాగా మీరు ఎదుగుతున్నారు నా ఎపిసోడ్లలో కూడా. ఇది ఫ్యాక్టు. ఏమైంది? కట్ చేస్తే సీన్ లోపలికి పోతే అసలు ఆర్టీసీ వర్కర్లు వాళ్ళ గోసల వాళ్ళు ఉంటే, శంకర్ అన్న పరలోకాలకు పోతే, అలా ఫ్యామిలీ మొత్తము దుఃఖ సాగర సముద్రంలో మునిగిపోయి ఉంటే, వర్కర్స్కి మొత్తము వాళ్ళ ఆత్మగౌరవం కోసం కొట్లాడుతుంటే, సడన్గా ఒక కేంద్ర మంత్రి దురంధరుడై తోపై తురుమై అక్కడ ప్రత్యక్షమవుతాడు. అక్కడ రాజకీయాలు వచ్చేస్తాయి. ఇది కేవలం ఒక్క ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. కంప్లీట్ పొలిటికల్ సిస్టమే ఇట్లా పాడైంది, కెమెరా ముంగుట పాలిటిక్స్ చేసుడు. సేమ్ ఇదే పంచాయతీ మనకు సాయి గణేష్ సావులో కూడా కనబడుతుంది పాపం. అక్కడ కూడా ఏం న్యాయం రాలే, కెమెరా పాలిటిక్స్ తప్ప. ఎప్పుడైతే యాక్షన్ అవసరం ఉండేనో ఆనాడు బండి సంజయ్ అయినా సైలెంట్ ఉన్నాడు. బట్ ఎప్పుడైతే కెమెరాలు ముంగటికి వచ్చినాయో డ్రామా మొదలెట్టిండు. ఎట్లా గిరీష్ అని అంటే, శంకర్ గౌడ్ గారు ఎవరండి? ఆయన ఒక ఆర్టీసీ డ్రైవర్ ఉండే. కొన్ని దశాబ్దాల వారీగా, సంవత్సరాల వారీగా ఆర్టీసీకి సేవలు అందించాడు. ఎన్నో వర్కర్లకు ఆయన రిప్రజెంటేషన్ నిలబడ్డాడు. ఆయనకు జరుగుతున్న అన్యాయము, ఆర్టీసీ ఎంప్లాయీలకు జరుగుతున్న అన్యాయాన్ని శంకర్ అన్న దిల్పే తీసుకున్నాడు కంప్లీట్గా.
సిస్టమ్ ఆయనకు సపోర్ట్ చేసుడు పక్కకు పెట్టు. ఆయన బస్సు నడిపిండు, కాకపోతే బస్సు నడిపి మన అందరినీ మన జర్నీలకు తీసుకొని పోయి వదిలిపెట్టిండు, మన డెస్టినేషన్లకు వదిలిపెట్టిండు. కాకపోతే ఈ రాజకీయ నాయకులు అందరూ కలిసి ఆయన అంతిమ యాత్ర చేసిరు, ఆయన మనకు యాత్ర చేపించిండు. మళ్ళీ ఆయన అంతిమ యాత్ర సాక్షిగా కొన్ని నిజాలు మాట్లాడుకుందామా లేదా? ప్రతిసారి ఆత్మ బలిదానాలు మర్చిపోతారు. నేను ఇప్పటికీ సాయి గణేష్ ఆత్మ బలిదానం కాషాయ యోధుడిది మరవనీయా మరవలేం ఎందుకు అని చెప్పి మాట్లాడితే ఇప్పుడు జర క్లియర్గా వద్దాం. ఆర్టీసీ పంచాయతీ ఏదైతే రియల్ ఇష్యూ ఉండే చూడు, దాని మీద బండి సంజయ్ పల్లెత్తు మాట మాట్లాడిండా? ఆర్టీసీ ఎంప్లాయీల డిమాండ్ మీద ఒక్కసారైనా మాట్లాడిండా? పెండింగ్ డ్యూస్ మీద మాట్లాడిండా? వాళ్ళకున్న జాబ్ ఇన్సెక్యూరిటీ మీద మాట్లాడిండా? ఫైనాన్షియల్ స్ట్రెస్ మీద మాట్లాడిండా? అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్ మీద మాట్లాడిండా? మర్జర్ చేస్తానన్నారు ఆర్టీసీని గవర్నమెంట్లో, మళ్ళీ ఏడదాకా వచ్చింది అని చెప్పి పల్లెత్తు మాటనన్న మాట్లాడిండా? ఒక్క ఇష్యూనన్న తీసుకునే పాపం చేసిండా? లాంగ్ స్టాండింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, దాని మీద మాట్లాడిండా? ప్రాబ్లమ్స్ అన్నీ పాతయే, రాజకీయమే కొత్తది బండి సంజయ్ అన్న. ప్రాబ్లమ్స్ పాతయే. ఇవాళ అడుగుతుంది తెలంగాణ మళ్ళీ ఇక్కడ, అది కూడా ఏ రోజు సమ్మె స్టార్ట్ అయినప్పుడు జంగ్ సైరన్ మోగినప్పుడు పల్లెత్తు మాట మాట్లాడినరా? మేము వాళ్ళ డిమాండ్లతో కాడక మాట్లాడినాము. ఇంచుమించు ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది ఏదైతే చేసింది చూడు, మేము ఇచ్చిన ఒక సినాప్సిస్లోనే భాగం అది. ఇది ఒప్పుకోవచ్చు, ఇది 50-50 ఉంటుంది, ఇది రిజెక్టే కొడుతుంది అని. ఆయన అంతిమ యాత్ర అంత్యక్రియల నాడు ఒక పెద్ద టెన్షను, ఏందిది అని చెప్తున్నా. పోలీసు వాళ్ళకు రాజకీయ నాయకులకు లొల్లి. శంకరన్న ఆత్మ బలిదానాన్ని మీరు బండి యొక్క గర్వము, బండి సంజయ్ యొక్క గర్వము, సిపి యొక్క గౌరవము ఈడనా పోల్చేది? ఆయన గర్వం ఆర్టీసీకి రాబాయి, ఆయన గౌరవం ఆర్టీసీకి రాబాయి. ఎంతరో మంది ప్రయాణికుల యాత్రను సంపన్నం చేసిన ఏమనాలి ఇక నేను, పరలోకాలకు పోయిన ఆత్మ రాబాయి. అసుంటిది అన్ని రోజులు సేవ చేస్తే మీరు ఆయనకు అంతిమ యాత్ర ఇచ్చిర్రా? మీ గర్వం అదా? అంటే ఎమోషన్స్ ఎట్లున్నాయని అనేది ఎవరైనా క్యాల్కులేట్ చేసిరా? ఎస్పెషల్లీ బండి సంజయ్ సిచ్యువేషన్ ఎంత సెన్సిటివ్ ఉందని చెప్పి ఆలోచించిండ్రా? వీళ్ళకు సెన్సిటివ్ సిచ్యువేషన్లలో స్పెక్టాక్యులర్ ఈవెంట్లు కావాలి. మళ్ళీ దీన్ని రాజకీయం అంటారా బ్రదర్? ఇప్పుడు ఎంట్రీ ఆఫ్ బండి సంజయ్ తీసుకుంటే సెంట్రల్ మినిస్టర్ వచ్చి రోడ్డు మీద కూర్చున్నాడు. మళ్ళీ ఇదే వాళ్ళ డిమాండ్ల మీద కూర్చుంటుంటే ఎంత మంచుకుంటుండే? శంకరన్న ఆత్మహత్య చేసుకోకపోతుండే కదా. అదే రోజు శంకరన్న దగ్గరకు పోయి నువ్వు చేసుకోవద్దు, మేము చేసుకోము, లేకపోతే అలా ఎంప్లాయీ యూనియన్ల దగ్గరకు పోయి నేను కొట్లాడతా అని చెప్పినట్టు ఏమవుతుండే? ఫోటోలు ఎంత డిస్టర్బింగ్ ఉన్నాయి నిన్న వీడియోలు అని అంటే, ఆయనది అది ఏమంటారా పోయి, అది బాక్స్ అని అంటారు కదా, రోడ్డు మీద గుంజుకోబోతున్నారు ఇట్లా, అంతే కదా, పేపర్లలో కూడా వచ్చింది. ఆయన అంతిమ యాత్రను అవమానించే యాత్ర చేసిరు మీ రాజకీయ నాయకులు అందరూ కలిసి. ఎస్పెషలీ మీరు కెమెరాల ముంగట వర్కర్ల ముంగట రాజకీయాలు చేసినా కూడా ఒప్పుకుంటుండే నేను. ఆర్టీసీ వర్కర్ల దగ్గర కెమెరాల ముంగట రాజకీయాలు చేసే ఈ నైజం ఉంది చూడు బండి సంజయ్ అన్న, దీన్ని మర్చిపోరు. ఈ నడవై తెలంగాణలో ఇక అస్సలు నడవనియరు కూడా తెలంగాణ ప్రజలు. పల్లెత్తు మాట ఒక్కనాడన వాళ్ళకి మద్దతు నిలబడ్డామా మనం? ఒక్కనాడన సస్టైన్డ్ క్యాంపెయిన్ చేసిండా ఆర్టీసీ కార్మికుల మీద? పోరి ఎవరన్నా రాజకీయ నాయకులు ఒక పాలసీ పుష్ తీసుకొని వద్దాం ఆర్టీసీ వర్కర్లకు మద్దతుగా అని చెప్పి మాట్లాడినరా? ఇన్సిడెంట్ కాగానే, శంకరన్న ఘటన కాగానే వచ్చిర్రయ్యా వయ్యారులు అందరూ ఏమనని, పబ్లిక్ ప్రొటెస్ట్ చేయనీకే, మీడియా అటెన్షన్ కోసం. సింపుల్ క్వశ్చన్ అని మాట్లాడుతున్నా, ఇయ్యాలెందుకు, నిన్నెందుకు రాలే అని చెప్పి నేను నిలదీస్తున్నా. సమానం చెప్తారా? ఇది ఒక్క లీడర్ గురించి నేను మాట్లాడతలే. క్రైసిస్ అయ్యింది అని అంటే లీడర్లు వస్తారు. ఆడ క్రైసిస్ లేకపోతే ఏ లీడర్ కనబడండి కాడ. ఎందుకు? ఎమోషన్లు చూపించి మేమే ప్రజాసేవకులం అని చెప్పి డంక కొట్టనికే. ఇది రాజకీయ ఎక్స్ప్లాయిటేషన్ ఫ్రెండ్స్. కోర్ ఇష్యూలు సైడ్ లైన్ చేసి కేవలం హెడ్లైన్ల కోసం పనిచేసే బండి సంజయ్ లాంటి నాయకులను ఇప్పుడు తెలంగాణ కార్మిక సంఘం కూడా ఆలోచించాలా అని చెప్పి చెప్తున్నా. పల్లెత్తు మాట ఆనాడు మాట్లాడలే, ఈరోజు ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నా. ప్రాబ్లం ఇంకా అన్రిజాల్వ్డే ఉంది కదా. మళ్ళీ ఐఎమ్ నాట్ టార్గెటింగ్ ఎనీబడి యార్, బట్ ద పేపర్స్ హ్యావ్ రిటర్న్ ఆన్ బండి సంజయ్, రైట్? నేను కొత్తగా మాట్లాడతలే. మీడియా పర్సన్లు మొత్తం పొన్నం ప్రభాకర్ని మాట్లాడితే నేను పొన్నం ప్రభాకర్ గారిని కూడా ఇలా మాట్లాడుతున్నా కదా. ఇప్పుడు ఆర్టీసీ వర్కర్లు డ్రామా చేయలే, వాళ్ళ హక్కుల కోసం మాకు టైంకి శాలరీలు కావాలన్నారు, వాళ్ళ ఆత్మ గౌరవం అది. జాబ్ సెక్యూరిటీ కావాలన్నారు, వాళ్ళ ఆత్మవిశ్వాసం అది. మాకు రెస్పెక్టఫుల్ కండిషన్స్ ఉండాలన్నారు. ఆఖరికి మీరు శంకరన్న అంతిమ యాత్రను కూడా ఎండల నిలబెట్టేసారు గంటల పాటు. ఇదా ఆత్మగౌరవం అంటే? వాళ్ళకి ఆత్మవిశ్వాసం నింపడం అంటే ఇదా? మీ కెమెరా రాజకీయాల కోసమా? మీకు పేరు వస్తుంది అని చెప్పి శివరాజకీయాల? ఆర్టీసీ ఎంప్లాయీలకు సొల్యూషన్లు కావాలా? స్లోగన్లు కాదు ఫ్రెండ్స్, స్లోగన్లు కాదు. ఇవాళ బాధ వర్సెస్ పబ్లిక్ బాధ్యత కనబడ్డది.
వాళ్ళ కుటుంబీకులు కూడా కోపం వచ్చిందట కదా. ఒక ట్రాజెడీని స్టేజ్ చేసుకుంటారా బండి సంజయ్ అన్న? ఎమోషన్స్ని యూజ్ చేసుకుంటారా? ఆఖరికి వాళ్ళ కుటుంబ సభ్యులకు కోపం వచ్చి వాళ్ళ బాధ కట్టలై తెంచుకుంటే మీకు మీ బాధ్యత గుర్తొచ్చిందా? ఇదా రియల్ అకౌంటబిలిటీ అంటే? మంత్రి అంటే ఇది డెమోక్రసీకి డేంజర్ కాదా? వాళ్ళ కుటుంబీకులకు మీరు అవమానపరిచినట్టు కాదా? వాళ్ళ బాధ మీకు రాజకీయ బాధ్యతనా? వాళ్ళ కుటుంబీకులను నిజంగా చెప్పాలని అంటే అంతిమ యాత్ర గౌరవంగా పంపించినుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఎమోషనల్ స్ట్రెస్ తగ్గుతుండే ఫ్రెండ్స్. ఇదే రోజు దొరికిందా మీకు? ఆయన అంతిమ యాత్ర చేసిన తర్వాతనన్నా రాజకీయాలు చేసేది ఉండే కదా అన్న. ఎప్పుడు ఇదేనా కెమెరా ముంగటికే వచ్చుడేనా? ఇక వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఆత్మగౌరవం ఉండదా? ఆఖరికి ఆయన నేను డెడ్ బాడీ అనా ఫ్రెండ్స్, నేను డెడ్ బాడీ అనా. హీ వాజ్ శంకర్ గౌడ్, హీ విల్ బి శంకర్ గౌడ్. ఏంది అని చెప్తున్నా. లీడర్షిప్ అనేది సెన్సిటివ్ టైంలోనే టెస్ట్ చేస్తారు. మీరు అగ్రెషన్ చూపించినంత మాత్రాన కాదు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఇవాళ తెలంగాణ ఒక బ్రోకెన్ సిస్టమ్కి సాక్ష్యమైంది, ఇగ్నోర్డ్ వర్కర్స్లకు సాక్ష్యమైంది. యాక్టివ్ పాలిటిక్స్కి కాదు, రియాక్టివ్ పాలిటిక్స్కి సాక్ష్యమైంది. రియల్ పాలిటిక్స్కి కాదు, కెమెరా ఆప్టిక్స్కి సాక్ష్యమైంది. ఒక్కరు ఆడన్నా వీళ్ళు ఆర్టీసీ ఫైనాన్స్లను ఫిక్స్ చేసే ప్రయత్నం చేసిర్రా? బండి సంజయ్ గారు ఎప్పుడన్నా వీళ్లకు రావాల్సిన గౌరవ వేతనాల గురించి పల్లెత్తు మాట మాట్లాడిండా? ఒక లాంగ్ టర్మ్ పాలసీ మీద ఏమన్నా మాట్లాడినరా రాజకీయ నాయకులు? వర్కర్లు వాళ్ళ డిగ్నిటీ కోసం కొట్లాడుతుంటే వీళ్ళేమో కెమెరా ముంగట అటెన్షన్ కోసం కొట్లాడిరు ఫ్రెండ్స్. నిన్న అంతిమ యాత్ర శంకర్ అన్నది అవమాన యాత్ర చేసిర్రు వీళ్ళు. వీళ్ళ మీకు సొల్యూషన్లు ఇస్తారు. వీళ్ళ రేపు మన భవిష్యత్ రాసేది. ఇలా బాధ్యత మాట్లాడుతుంది. మీరేమంటారో చెప్పుండ్రి. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? ఆ కుటుంబ సభ్యులకు ఆ పరమేశ్వరుడు మళ్ళొకసారి ఆత్మధైర్యం నింపాలని కోరుతూ భారత్ మాతాకి జై.